హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం త్రికోణమితి అభ్యాసం 11.1లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకుందాము. ఎవరు అది చూడకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆ వీడియో చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి ఏమడుగుతున్నాడో. ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీలో భుజాలు ఏబి, బీసీ మరియు సిఏల పొడవులు వరుసగా 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ మరియు 17 సెంటీమీటర్స్ అయిన సైన్ ఏ, కాస్ ఏ మరియు టాన్ ఏల విలువలు కనుగొనుము. సో లంబకోణ త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఇచ్చిండు, మనల్ని సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ విలువలు కనుక్కోండి అంటున్నాడు. సో ఇప్పుడు మనం లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే సో ఇది ఒక లంబకోణ త్రిభుజం. సో ఇచ్చిన కొలతల ప్రకారంగా ఇక్కడ మనకు బి వద్ద లంబకోణం ఉండాలి. సో ఉన్నట్లయితే ఏబి 8 సెంటీమీటర్సు, బీసీ 15 సెంటీమీటర్సు, సిఏ 17 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకు బి దగ్గర లంబకోణం ఉండాలంటే సో ఇక్కడ కొలతలు చూసినట్లయితే ఏబి, బీసీ, సిఏ వరుసగా అన్నాడు. అంటే ఇక్కడ మొదటిది ఇక్కడ మొదటి దానికి సమానము, అంటే ఏబి 8, ఇక్కడ రెండవది ఇక్కడ రెండవది అంటే బీసీ 15. సో ఇక్కడ మూడవది ఇక్కడ మూడవది సిఏ 17, అంటే సిఏ 17 ఉండాలి. అంటే ఖచ్చితంగా కర్ణం ఎక్కువ, మూడింటిలో ఏది ఎక్కువ ఉన్నది 17 కదా, ఆ 17 అనేది కర్ణం కావాలి. సో 17 సిఏ కదా, సిఏ కర్ణం అయినప్పుడు బి వద్ద లంబకోణం ఉండాలి. కాబట్టి బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇక్కడ బి ఉంటే ఇక్కడ ఏ, ఇక్కడ సి ఉండాలి. సో ఇప్పుడు ఏబి 8 సెంటీమీటర్స్, బీసీ 15 సెంటీమీటర్స్, సిఏ 17 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. సో మూడు భుజాల పొడవులు తెలిసినప్పుడు మనం ఏ త్రికోణమితి నిష్పత్తి అయినా ఈజీగా రాయొచ్చు. సో మొదటి 3 అడుగుతున్నాడు. సో 1 by 1 రాద్దాము. సైన్ ఏ ఈక్వల్ టు, సో ఒక్కసారి మనం సైన్ ఏ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. సో దేనికి ఎదుటి భుజం జాగ్రత్తగా చూడాలి. ఎదుటి భుజం అనగానే దేనికి, యాంగిల్ ఏ. ఎందుకు ఇక్కడ సైన్ ఏ ఉంది కాబట్టి ఏ యొక్క ఎదుటి భుజం, యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజం బై కర్ణం. సో ఇక్కడ యాంగిల్ ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి ఎదుటి భుజం ఏమవుతుంది, బీసీ. కర్ణం ఏమవుతుంది, సిఏ. కాబట్టి ఇక్కడ బీసీ బై సిఏ అవుతుంది, బీసీ బై సిఏ. ఇక్కడ మీరు జాగ్రత్తగా రాస్తే ఈజీగా ప్రాబ్లం చేయడం వస్తుంది. సో ఎదుటి భుజం అనగానే మీరు ఏ కోణానికి ఎదుటి భుజం అని చూసుకోవాలి, ఏ కోణానికి ఎదుటి భుజం. సో ఇక్కడ ఏ అనే కోణం ఉన్నది కాబట్టి ఏ అనే కోణానికి ఎదుటి భుజం, ఏ అనే కోణానికి ఎదుటి భుజం ఇది అవుతుంది. ఒకవేళ సైన్ సి అన్నాడు అనుకోండి, సి అనే కోణానికి ఎదుటి భుజం, అప్పుడు ఇది అవుతుంది. సో జాగ్రత్తగా కోణం గమనించాలి. సో ఇక్కడ ఏ ఇచ్చింది కాబట్టి ఎదుటి భుజం బీసీ అవుతుంది, కర్ణం సిఏ అవుతుంది. సో ఇప్పుడు మనకు విలువలు కూడా తెలుసు. సో బీసీ అంటే ఎంత, బీసీ ఈక్వల్ టు 15 కాబట్టి ఇక్కడ 15 అని రాద్దాము. సిఏ కర్ణం పొడవు ఎంత, 17. సో ఇప్పుడు మనకు సైన్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది, 15 by 17. సో నెక్స్ట్ కాస్ ఏ అంటున్నాడు, కాస్ ఏ కూడా రాద్దాము. సో మనకు కాస్ ఏ ఈక్వల్ టు ఏమని తెలుసు, ఆసన్న భుజం బై కర్ణము. దేని యొక్క ఆసన్న భుజము, మళ్ళీ యాంగిల్ ఏ యొక్క ఆసన్న భుజం. సో ఇక్కడ యాంగిల్ ఏ ఇది, దీనికి ఆసన్న భుజం ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో కాబట్టి ఏబి బై కర్ణం సిఏనే, కర్ణం మారదు కదా, ఏబి బై సిఏ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఏబి విలువ ఎంత ఉంది, 8. సో సిఏ విలువ ఎంత ఉంది, 17. సో కాస్ ఏ ఈక్వల్ టు ఏమైంది మనకు, 8 by 17. కాస్ ఏ ఈక్వల్ టు 8 by 17. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, టాన్ ఏ కనుక్కోవాలి. సో టాన్ ఏ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు, ఎదుటి భుజం బై ఆసన్న భుజము. సో మళ్ళీ ఎదుటి భుజం దేనికి, యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజం, కోణం ఏ యొక్క ఎదుటి భుజం ఏమవుతుంది, కోణం ఏ యొక్క ఎదుటి భుజం బీసీ. తర్వాత ఆసన్న భుజం ఏమవుతుంది, ఏబి. కాబట్టి ఇది బీసీ బై ఏబి అవుతుంది, బీసీ బై ఏబి. సో మళ్ళీ మనకు విలువలు తెలుసు. బీసీ విలువ ఎంత, బీసీ అంటే 15, ఏబి అంటే 8. సో ఇది 15 by 8 అవుతుంది, 15 by 8. సో ఇప్పుడు మనకు సైన్ ఏ ఈక్వల్ టు 15 by 17, కాస్ ఏ ఈక్వల్ టు 8 by 17, టాన్ ఏ ఈక్వల్ టు 15 by 8. సో ఇవి 3 కనుక్కోమన్నాడు. సో వెరీ వెరీ ఈజీ. సో ఇది మనకు బేసిక్ ఫార్ములాస్ మీద అడిగినటువంటి ప్రాబ్లము.
సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు అభ్యాసం 11.1లో సెకండ్ ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో, లంబకోణ త్రిభుజం PQR యొక్క భుజాలు PQ = 7 సెంటీమీటర్స్, QR = 25 సెంటీమీటర్స్ మరియు యాంగిల్ P = 90 డిగ్రీస్ అయిన tan Q - tan R కనుగొనుము. సో ఇచ్చిన లంబకోణ త్రిభుజం PQR అనేది ఒక లంబకోణ త్రిభుజం అయినట్లయితే అందులో యాంగిల్ P = 90 డిగ్రీస్ అంటున్నాడు. సో మనం ఇది ఒక లంబకోణ త్రిభుజము. సో ఇక్కడ లంబకోణం ఎక్కడ ఉండాలి? P వద్ద అంటున్నాడు కాబట్టి P = 90 డిగ్రీస్. సో ఇక్కడ లంబకోణం ఇది P అవుతుంది. సో నెక్స్ట్ PQ = 7 సెంటీమీటర్స్. సో ఇది P అయినప్పుడు ఈ Q తీసుకున్నట్లయితే ఇది PQ = 7. సో ఇది QR = 25 అంటున్నాడు. QR = 25 సెంటీమీటర్స్. సో అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇది మనకి ఇచ్చినటువంటిది యాంగిల్ P = 90 డిగ్రీస్ అని ఇచ్చాడు, PQ = 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, QR = 25 సెంటీమీటర్స్ అన్నాడు. సో మనం tan Q - tan R కనుక్కోవాలి. అంటే ఒకసారి tan Q కనుక్కోవాలి, ఒకసారి tan R కనుక్కొని ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో tan Q కనుక్కోవాలంటే మనకు సూత్రం ఏంటి? భుజాల పరంగా ఎదుటి భుజం బై ఆసన్న భుజము, అంటే యాంగిల్ Q యొక్క ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఒకసారి చూద్దాము. యాంగిల్ Q ఇక్కడ ఉంది కదా, దీనికి ఎదుటి భుజం ఏమవుతుంది? PR. ఆసన్న భుజం ఏమవుతుంది? PQ. కానీ మనకు PR విలువ తెలుసా? తెలియదు. కాబట్టి దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ PR విలువ కనుక్కోవాలి. సో ఏ విధంగా వస్తుంది PR విలువ అంటే, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే మిగతా రెండు భుజాల వర్గాల మొత్తం అంటే సో PQ² + PR² = QR² అవుతుంది. సో ఈ సంబంధం నుంచి మనం PR విలువ కనుక్కోవాలి. సో ఇందులో మనకు PQ తెలుసు, QR తెలుసు. ఈ రెండు విలువలు ప్రతిక్షేపిస్తే PR విలువ వస్తుంది. సో PQ² PQ అంటే 7 కాబట్టి PQ² అంటే ఇది మనకు 7² అవుతుంది. ప్లస్ PR విలువ మనం కనుక్కోవాలి కాబట్టి ఈ PR² అలానే రాద్దాము. సో QR² అంటే QR = 25 కాబట్టి QR² అంటే 25² అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీని నుంచి మనం 7² అంటే 7 × 7 49 అవుతుంది. ప్లస్ PR² అలానే రాద్దాము. సో ఇక్కడ 25² అంటే 25 × 25 625 అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్లస్ 49 రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు PR² = 625 - 49. సో 625 - 49 అంటే మనకు 576 అవుతుంది. సో అప్పుడు PR = ఏమవుతుందంటే √576. సో 576ని మనం 24 × 24 అని రాయొచ్చు. సో √576 అంటే మనకు 24 అవుతుంది. సో ఇప్పుడు మనకు PR = 24 వచ్చింది. సో ఇప్పుడు మనం tan Q tan R కనుక్కొని తర్వాత సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి ఫస్ట్ మనం tan Q కనుక్కుందాము. సో tan Q అంటే మనకేం తెలుసు? సూత్రం ఎదుటి భుజం బై ఆసన్న భుజము. ఎదుటి భుజం అంటే దేనికి యొక్క ఎదుటి భుజము? యాంగిల్ Q యొక్క ఎదుటి భుజం. సో చూడండి పటంలో యాంగిల్ Q యొక్క ఎదుటి భుజం ఏమవుతుంది? PR. ఆసన్న భుజం యాంగిల్ Q యొక్క ఆసన్న భుజం ఏమవుతుంది? PQ. కాబట్టి మనకు PR/PQ అవుతుంది. సో ఇదేమవుతుంది మనకు? PR/PQ. PR/PQ. సో tan Q = PR/PQ అయింది. సో ఇప్పుడు మనకు PR విలువ వచ్చింది ఎంత? 24. PR విలువ ఏమో 24 వచ్చింది. డివైడెడ్ బై PQ విలువ ఎంత ఉంది ఇక్కడ? 7. సో ఇది మనకు tan Q = ఎంత? 24/7 వచ్చింది. సో నెక్స్ట్ మనం tan R కనుక్కోవాలి. సో tan R = ఏమవుతుందో చూద్దాము. సో మళ్ళీ tan R = కూడా ఎదుటి భుజం బై ఆసన్న భుజం సూత్రము. సో ఇప్పుడు ఎదుటి భుజం దేనికి? యాంగిల్ R యొక్క ఎదుటి భుజం బై యాంగిల్ R యొక్క ఆసన్న భుజము. సో ఇప్పుడు మారుతవి. సో ఇక్కడ కోణం Q ఉంది కాబట్టి
పిఆర్ బై పీక్యూ అయింది. ఇక్కడ కోణం ఆర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూసుకుందాము. యాంగిల్ ఆర్ యొక్క ఎదుటి భుజం, యాంగిల్ ఆర్ ఇక్కడ ఉంది, దీనికి ఎదుటి భుజం ఏమవుతుంది? పీక్యూ అవుతుంది ఇప్పుడు. సో ఇదేమో పీక్యూ అవుతుంది బై యాంగిల్ ఆర్ యొక్క ఆసన్న భుజం, ఇది యాంగిల్ ఆర్ కదా, దీనికి ఆసన్న భుజం ఏమవుతుంది? పిఆర్ అవుతుంది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కోణాన్ని బట్టి ఈ ఎదుటి భుజం ఆసన్న భుజం మారుతాయి. సో ఇక్కడ కోణం ఏది ఉందో దానికి ఎదురుగా ఉన్న భుజం తీసుకుంటే అది ఎదుటి భుజం అవుతుంది, దానికి పక్కన ఉన్నటువంటి భుజం తీసుకుంటే ఆసన్న భుజం అవుతుంది. సో కోణాన్ని బట్టి ఇవి మారుతాయి, గమనించాలి. సో ఇక్కడ పీక్యూ బై పిఆర్ వచ్చింది. సో మళ్ళీ మనకు పీక్యూ అంటే ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్ ఉంది. పిఆర్ ఎంత వచ్చింది? 24 అయింది. కాబట్టి ఇప్పుడు ఇది 7/24 అయింది. సో tan క్యూ విలువ ఏమో మనకు 24/7 వచ్చింది. tan r విలువ ఏమో 7/24 వచ్చింది. కానీ మనం ఏం కనుక్కోవాలి? tan క్యూ మైనస్ tan r కనుక్కోవాలి. సో ఎలా వస్తుంది అది? tan క్యూ మైనస్ tan r. సో మొదటి దాని నుంచి రెండో దాన్ని తీసేస్తే వస్తుంది. సో ఇప్పుడు మనకు 24/7 tan క్యూ అంటే ఎంత? 24/7 అయింది. సో మైనస్ tan r అంటే ఎంత? 7/24. సో ఇప్పుడు ఈ రెండింటిని తీసేయాలి. సో మనం ఇక్కడ కాసాగు కట్టినట్లయితే 7 × 24 అవుతుంది కాసాగు, 7 × 24. సో ఇక్కడ 24 × 24 మనకు 576 అవుతుంది. 7 × 7 49 అవుతుంది. సో 576 మైనస్ 49/7 × 24. సో ఇప్పుడు 576 మైనస్ 49 అంటే మనకు 527 అవుతుంది. డివైడెడ్ బై 7 × 24 అంటే మనకు 168 అవుతుంది. 168. సో మల్టిప్లై చేసినట్లయితే 7 4s are 28, 2 7 2s are 14 + 2 16. సో ఇప్పుడు మనకు tan క్యూ మైనస్ tan r విలువ ఎంత వచ్చింది? 527/168. సో ఇది మనకు అభ్యాసం 11 పాయింట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు అభ్యాసం 11.1లో థర్డ్ ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో. బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో ఏ = 24 యూనిట్లు, బి = 25 యూనిట్లు మరియు యాంగిల్ బిఏసి = θ అయిన కాస్ θ మరియు tan θల విలువలు కనుగొనుము. సో ఇది త్రిభుజం ఏబిసి, ఏ = 24 యూనిట్లు, బి = 25 యూనిట్లు అని ఇచ్చిండు, యాంగిల్ బిఏసి = θ అని ఇచ్చిండు. అయితే మనం కాస్ θ tan θ కనుక్కోవాలి. సో ఏ త్రికోణమితీయ నిష్పత్తి కనుక్కోవాలన్నా కానీ ఈ లంబకోణ త్రిభుజంలోని 3 భుజాల పొడవులు తెలిసినట్లయితే మనం ప్రతి త్రికోణమితీయ నిష్పత్తిని కనుక్కోవచ్చు. సో మనకు ఈ 3 భుజాల పొడవులు తెలియాలి. సో 2 తెలిస్తే మూడో దాన్ని కనుక్కోవచ్చు పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి. సో ఇక్కడ చూడండి ఏబిసి లంబకోణ త్రిభుజంలో, సో ఇది ఒక లంబకోణ త్రిభుజంలో బి వద్ద లంబకోణం అన్నాడు కాబట్టి ఇక్కడ లంబకోణం తీసుకుందాము. సో బిఏసి = θ అన్నాడు. సో ఇది బిఏసిగా తీసుకుంటే యాంగిల్ బిఏసి = θ అంటే ఇక్కడ θ అవుతుంది. సో ఏ = 24 యూనిట్స్ అంటే స్మాల్ ఏ ఇచ్చాడు. ఇక్కడ స్మాల్ ఏ అంటే అర్థం ఏంటి అంటే యాంగిల్ ఏకు ఎదురుగా ఉన్న భుజం అవుతుంది. స్మాల్ ఏ అంటే యాంగిల్ ఏ ఇదే కదా, దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏంటి? బీసీ. స్మాల్ ఏ అన్న బీసీ అన్న ఒకటే. సో మీరు అది అర్థం చేసుకోవాలి. స్మాల్ ఏ అంటే కోణం ఏకు ఎదురుగా ఉన్న భుజం అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏ = 24 కాబట్టి అది ఏమవుతుంది? బీసీ = 24 అని రాశాను. సో బి = 25 యూనిట్స్ అన్నాడు. సో యాంగిల్ స్మాల్ బి = 25 అంటే స్మాల్ బి అంటే అది ఏమవుతుంది? యాంగిల్ బికి ఎదురుగా ఉన్న భుజం అవుతుంది. సో అది సిఏ = 25 అవుతుంది. బి = 25 యూనిట్స్ అంటే సిఏ = 25 యూనిట్స్ అవుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి విలువలు. సో ఇప్పుడు మనం ఏబి కనుక్కున్నట్లయితే ఇక ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. సో దానికోసం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి ఏమవుతుంది అంటే, సో ఏం చెప్తుంది పైథాగరస్ సిద్ధాంతం?
ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్తుంది. సో ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణం మీది వర్గము అంటే ఏసీ స్క్వేర్. సో ఈ సిఏ స్క్వేర్ లేదా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది? మిగతా రెండు భుజాల వర్గాల మొత్తము అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి సమానం అవుతుంది. సో అదే రాశాను, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ అవుతుంది మనకు. సో ఇందులో మనకు రెండు విలువలు తెలుసు. సో బీసీ తెలుసు, సిఏ తెలుసు, ఏబీ కనుక్కోవాలి. సో దీని నుండి మనం ఏబీ ఏ విధంగా కనుక్కుంటామో చూడండి. సో ఏబీ స్క్వేర్ అలానే రాద్దాము. సో బీసీ స్క్వేర్, బీసీ అంటే ఎంత మనకు 24 కాబట్టి బీసీ స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అవుతుంది. సిఏ స్క్వేర్, సిఏ అంటే మనకు 25 కాబట్టి సిఏ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అవుతుంది. సో దీని నుండి మనం ఏబీ విలువ కనుక్కోవాలి. సో చూడండి ఏమవుతుందో. ఏబీ స్క్వేర్ అలానే రాద్దాము. సో ఇక్కడ 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24. సో మీరు మల్టిప్లై చేసినట్లయితే 576 వస్తుంది. సో 25 స్క్వేర్ అంటే 25 ఇంటూ 25. సో ఇది కూడా మీరు మల్టిప్లై చేస్తే 625 వస్తుంది. సో మనం ఏబీ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి ఈ 576ని రైట్ సైడ్ తీసుకెళ్దాము. సో అప్పుడు అది ఏమవుతుందో చూడండి. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇక్కడ 625 ఉంది. సో ఇది 576 మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో మనకు అప్పుడు ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 625 మైనస్ 576 అంటే 49 అవుతుంది. సో ఏబీ కావాలి కాబట్టి ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 49 అవుతుంది. సో అప్పుడు దాన్ని మనం 7 అవుతుంది. స్క్వేర్ రూట్ 49 అంటే 7 ఇంటూ 7 రాయొచ్చు. సో దాని విలువ 7 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏబీ ఈక్వల్ టు 7 వచ్చింది. సో ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలోని 3 భుజాల పొడవులు తెలిసినాయి కాబట్టి మనం ఇక ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. సో ఇప్పుడు కాస్ థీటా అడుగుతున్నాడు. సో కాస్ థీటా ఈక్వల్ టు సూత్రం ఏమవుతుందో చూడండి. సో కాస్ థీటా ఈక్వల్ టు మనకు సూత్రం ఏం తెలుసు? భుజాల ఆధారంగా ఆసన్న భుజం బై కర్ణం అవుతుంది. ఆసన్న భుజం దేనికి? కోణం థీటాకు ఆసన్న భుజము. సో ఇది కోణం థీటా కదా, దీనికి ఎదుటి భుజం ఏమో బీసీ, ఆసన్న భుజం ఏమో ఏబి. కాబట్టి ఆసన్న భుజం అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏబి అవుతుంది బై కర్ణం అంటే ఎంత? కర్ణం సిఏ, ఏబి బై సిఏ అవుతుంది. సో మనకు ఏబి అంటే తెలుసు, సిఏ అంటే తెలుసు. ఏబి అంటేనేమో 7 యూనిట్స్ వచ్చింది. సో సిఏ మనకు 25 యూనిట్స్ అని ఇచ్చాడు కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు 7/25 అవుతుంది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? ట్యాన్ థీటా. సేమ్ ఇలానే కనుక్కోవాలి ట్యాన్ థీటా కూడా. సో ట్యాన్ థీటా ఈక్వల్ టు మనకేమని తెలుసు? ఎదుటి భుజం బై ఆసన్న భుజం అని తెలుసు. సో ఇక్కడ ఎదుటి భుజం అంటే కోణం థీటాకు ఎదుటి భుజము, ఇది థీటా. ఎదుటి భుజం మనకు బీసీ అవుతుంది. బీసీ డివైడెడ్ బై, సో ఆసన్న భుజం కోణం థీటాకు ఆసన్న భుజం, థీటా యొక్క ఆసన్న భుజం ఏబి అవుతుంది. సో అప్పుడు అది బీసీ బై ఏబి అవుతుంది. బీసీ బై ఏబి. సో బీసీ విలువ తెలుసు మనకు. బీసీ ఈక్వల్ టు ఎంత? 24 అవుతుంది. బై ఏబి మనం కనుక్కున్నాం, ఎంత వచ్చింది మనకు? 7 వచ్చింది. సో కాబట్టి tan థీటా ఈక్వల్ టు 24/7. సో మనల్ని కాస్ థీటా tan థీటా విలువలు కనుక్కోండి అన్నాడు. మనకు కాస్ థీటా ఈక్వల్ టు 7/25 వచ్చింది. tan థీటా ఈక్వల్ టు ఏమో 24/7 వచ్చింది. సో ఇది మనకు అభ్యాసం 1.1లో థర్డ్ ప్రాబ్లము. సో మీరు ఫార్ములాస్ బాగా చదవాలి. సో స్టూడెంట్స్ చాలామంది ఇంట్రడక్షన్ అని అడుగుతున్నారు. ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మనకు వీడియోస్ అన్నీ ఉంటాయి. ఏదో ఒక వీడియో చూసి దాని ముందు వీడియో అడుగుతున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. లేదా ప్రీవియస్ వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. సో ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం 4th ప్రాబ్లం నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం 11th చాప్టర్ త్రికోణమితి అభ్యాసం 11.1లో 4th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి, కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అయినా సైన్ ఏ మరియు tan ఏల విలువలను కనుగొనము. సో ఏ ఈజ్ లెస్ దెన్ 90 డిగ్రీస్ అన్నాడు. సో ఇక్కడ
కాస్ ఏ ఈక్వల్ టు 12/13 మనకి ఇచ్చాడు, సైన్ ఏ tan ఏ కనుక్కోమంటున్నాడు. సో ఇది ఇంపార్టెంట్. సో 4th 5th 6th ఇవన్నీ కూడా చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినాయి 2 మార్క్స్కి. సో చూడండి కాస్ ఏ ఈక్వల్ టు 12/13 ఇది మనకి ఇచ్చినటువంటిది. సో కానీ కాస్ ఏ ఈక్వల్ టు మనకేం తెలుసు, సూత్రము భుజాల ఆధారంగా ఆసన్న భుజం బై కర్ణము. కాస్ ఏ ఈక్వల్ టు ఏంటి, ఆసన్న భుజం బై కర్ణము ఈక్వల్ టు 12/13. సో ఇది నిష్పత్తి కాబట్టి నిష్పత్తిని ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకోకుండా ఒక స్థిరాంకం చేత గుణించి తీసుకోవాలి. సో ఆసన్న భుజం ఈక్వల్ టు మనకు 12m అవుతుంది. సో ఇక్కడ ఆసన్న భుజం ఈక్వల్ టు 12m అయినా ఇప్పుడు కర్ణం ఈక్వల్ టు 13m అవుతుంది. ఇక్కడ m అనేది ఒక ధనాత్మక సంఖ్య, ఏదేని ధనాత్మక సంఖ్య. సో ఇక్కడ m అనేది ఏదైనా ఒక ధనాత్మక సంఖ్య. సో m ఈక్వల్ టు 1 అయినట్లయితే మనకు 12/13 అవుతుంది. m ఈక్వల్ టు 2 అయినట్లయితే 24/26 అవుతుంది. ఆ విధంగా సో 12m అనుకున్నట్లయితే ఇది 13m అవుతుంది. సో చూడండి ఒక్కసారి లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఇక్కడ ఏ అనేది అల్పకోణము <90 degrees అన్నాడు కాబట్టి సో ఇప్పుడు కోణం ఏ యొక్క ఆసన్న భుజం ఏమవుతుంది, ఏబి అవుతుంది. కోణం ఏ యొక్క కర్ణం ఏమవుతుంది, ఏసీ అవుతుంది. సో ఇక్కడ ఆసన్న భుజం ఏబి అవుతుంది. ఇది కోణం ఏ యొక్క ఆసన్న భుజం ఏబి అవుతుంది కాబట్టి ఏబి ఈక్వల్ టు 12m అవుతుంది. కర్ణం ఏసీ అవుతుంది కాబట్టి ఏసీ ఈక్వల్ టు 13m అవుతుంది. సో మనకు ఇక మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కోవాలంటే లంబకోణ త్రిభుజంలోని 3 భుజాల పొడవులు తెలిసినట్లయితే మనం ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. సో మనకి ఈ 2 భుజాల పొడవులు మాత్రమే తెలుసు, ఇది 12m ఇది 13m. సో మనకి ఇప్పుడు ఇది రావాలి అంటే ఏం చేయాలి, పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ రెండింటి ద్వారా మనం ఇది కనుక్కోవచ్చు. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది, AB² + BC² ఈక్వల్ టు AC² అవుతుంది. AB² + BC² ఈక్వల్ టు AC². కర్ణం మీది వర్గం మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్తుంది కాబట్టి సో ఇప్పుడు మనం AB అంటే ఎంత, 12m ఉంది కాబట్టి సో AB² అంటే మనకి ఇది 12m² అవుతుంది. ప్లస్ BC² అంటే మనం కనుక్కోవాలి BC విలువ. సో AC² అంటే మనకు 13m ఉంది కాబట్టి AC² కాబట్టి 13m² అవుతుంది. సో దీని నుంచి మనం 12m² అంటే ఇది 144m² అవుతుంది. ప్లస్ ఇది BC² అలానే రాద్దాము. సో ఇది 169m². 13m² అంటే మనకు 169m² అవుతుంది. సో మనం BC విలువ కనుక్కోవాలి కాబట్టి 144m² రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే మనకి ఇప్పుడు BC² ఈజ్ ఈక్వల్ టు 169m² మైనస్ 144m² అవుతుంది. అంటే ఇది మనకు 25m². సో ఏం చేశానో చూడండి. సో BC² ఈక్వల్ టు ఈ ప్లస్ 144m² రైట్ సైడ్ తీసుకెళ్దాము, అప్పుడు ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 169m² ఉంది. సో ఇది ఇటు వస్తే మైనస్ 144m². సో 169m² మైనస్ 144m² మనకు 25m² అవుతుంది. సో మనకు BC కావాలి కాబట్టి సో చూడండి BC ఈక్వల్ టు ఏమవుతుందో, BC ఈక్వల్ టు మనకు √25m² అవుతుంది. సో అప్పుడు √25m² అంటే 5m అన్నట్లు. సో 5m. సో ఇప్పుడు మనకు BC భుజం పొడవు 5m వచ్చింది. సో ఇప్పుడు అన్ని భుజాల పొడవులు తెలుసు కాబట్టి ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. కానీ మనకు sin A tan A అడుగుతున్నాడు. ఫస్ట్ sin A కనుక్కుందాము. సో sin A ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. సో ఇక్కడ యాంగిల్ ఏ యొక్క ఎదుటి భుజం, దేనికి ఎదుటి భుజం, ఇక్కడ కోణం ఏముంది, ఏ ఉంది కాబట్టి ఏ యొక్క ఎదుటి భుజం ఏమవుతుంది, BC అవుతుంది. ఏ యొక్క ఎదుటి భుజం BC అవుతుంది. కర్ణం ఏంటి, AC. BC/AC అవుతుంది. సో ఇప్పుడు BC అంటే ఎంత వచ్చింది మనకు, 5m వచ్చింది. AC అంటేనేమో 13m ఉంది. BC అంటే మనం 5m వచ్చింది. సో AC అంటే ఎంత వచ్చింది, AC ఆల్రెడీ 13m అని ఉంది కాబట్టి 5m/13m, m క్యాన్సిల్ అయినట్లయితే మనకు 5/13 అవుతుంది. సో ఇది sin A యొక్క విలువ మనకు 5/13 వచ్చింది. సో నెక్స్ట్ tan A కనుక్కుందాము. సో tan A చూడండి. సో tan A ఈక్వల్ టు ఏం తెలుసు మనకి, ఎదుటి భుజం బై ఆసన్న భుజం.
సో దేనికి ఎదుటి భుజము? కోణం ఏ యొక్క ఎదుటి భుజం ఏంటి? ఇక్కడ బీసీ. కోణం ఏ యొక్క ఆసన్న భుజం ఏంటి? ఏబి. కాబట్టి బీసీ బై ఏబి అవుతుంది. ఇది బీసీ బై ఏబి. సో బీసీ విలువ మనకు 5m వచ్చింది. బీసీ ఎంత? 5m. ఏబి ఈక్వల్ టు 12m. సో 5m బై 12m అవుతుంది. సో 5m బై 12m. mm క్యాన్సిల్ చేసినట్లయితే మనకు 5/12 వస్తుంది. సో mm క్యాన్సిల్ చేస్తే మనకు 5/12. సో sin a ఈక్వల్ టు 5/13 వచ్చింది. tan a ఈక్వల్ టు 5/12 వచ్చింది. సో ఈ రెండు కనుక్కోమన్నాడు, మనం రెండు కనుక్కున్నాం. ఇంకా మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కూడా కనుక్కోవచ్చు. సో ఇది మనకు 4th ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు అభ్యాసం 11.1లో ఉన్నటువంటి 5th ప్రాబ్లము. సేమ్ ఇది కూడా 4th ప్రాబ్లం లాగానే ఉంటుంది. సో ఇది కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగినటువంటి ప్రాబ్లం. సో చూడండి ఏమిచ్చాడో, tan a 3 tan a ఈక్వల్ టు 4 అయినా sin a మరియు cos a ల విలువలను కనుగొనము. సో ఇక్కడ 3 tan a ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. సో మనం 3 రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే tan a ఈక్వల్ టు మనకు 4/3 అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి ఇచ్చినటువంటిది tan a ఇచ్చాడు, sin a cos a అడుగుతున్నాడు. సో కానీ మనకు tan a ఈక్వల్ టు ఏం తెలుసు? tan a ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం అని తెలుసు. సో tan a ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజము. సో ఇది మనకు 4/3 అని ఇచ్చాడు. సో ఇది నిష్పత్తి కాబట్టి మనము సో ఎదుటి భుజం ఈక్వల్ టు 4m అనుకున్నట్లయితే ఆసన్న భుజము 3m అవుతుంది. ఇక్కడ m అనేది ఒక ధనాత్మక సంఖ్య. సో 4/3 ఇవే తీసుకోకుండా మనం ఏం చేయాలి? సో 4m నిష్పత్తిలో ఎప్పుడు కానీ మనం ఇక్కడ 4 ఇంటూ ఒక ధనాత్మక సంఖ్య m అని తీసుకున్నాము. సో ఎదుటి భుజం 4m అయినా అప్పుడు ఆసన్న భుజం 3m అవుతుంది. సో ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఎదుటి భుజము దేనికి ఎదుటి భుజము? కోణం ఏ యొక్క ఎదుటి భుజం. సో ఇక్కడ కోణం ఏ ఉంది, దీని యొక్క ఎదుటి భుజం ఏమవుతుంది? బీసీ. కాబట్టి ఎదుటి భుజం బీసీ ఈక్వల్ టు 4m. సో నెక్స్ట్ ఆసన్న భుజం దేనికి ఆసన్న భుజం? కోణం ఏ యొక్క ఆసన్న భుజం ఏబి అవుతుంది. కాబట్టి ఆసన్న భుజం ఏబి ఈక్వల్ టు 3m. సో ఇప్పుడు మనకు ఈ త్రిభుజంలో ఎదుటి భుజము బీసీ ఈక్వల్ టు 4m తెలిసింది. ఆసన్న భుజం ఏబి ఈక్వల్ టు 3m అని తెలిసింది. సో ఇప్పుడు మనం ఏసీ విలువ కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటాము? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో AB² + BC² ఈక్వల్ టు AC² అవుతుంది. ఇక్కడ ABC అనేది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి కర్ణం మీది వర్గం మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని తెలుసు. కాబట్టి AB² + BC² ఈక్వల్ టు AC² అవుతుంది. సో ఇప్పుడు మనకు AB BCల విలువలు తెలుసు. సో ముందుగా నేను AC² ఇటు రాస్తున్నా చూడండి. AC² ఈజ్ ఈక్వల్ టు సో AB² అంటేనేమో 4m² అవుతుంది ఇది, ప్లస్ BC² అంటేనేమో 3m² అవుతుంది, 3m². సో ఇప్పుడు ఇది 4m² అంటే ఇది మనకు 16m² అవుతుంది. 3m² అంటేనేమో 9m². సో 4m² అంటే 16m², 3m² అంటే 9m². సో 16m² + 9m² మనకు 25m² అవుతుంది. సో ఇది AC². మనకు ఏసీ విలువ కావాలి కాబట్టి ఏసీ ఈక్వల్ టు √25m² అవుతుంది. సో √25m² అంటే అది మనకు 5m అవుతుంది. సో ఇప్పుడు ఏసీ విలువ కూడా వచ్చింది, అది మనకు 5m వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. సో 3 భుజాల పొడవులు తెలిసాయి కాబట్టి. సో ఫస్ట్ sin a కనుక్కుందాము. సో sin a ఈక్వల్ టు ఏమవుతుంది? ఎదుటి భుజం బై కర్ణము. సో ఇక్కడ ఏ యొక్క ఎదుటి భుజం ఏంటి? బీసీ, కర్ణం ఏసీ. కాబట్టి బీసీ బై ఏసీ అవుతుంది. sin a ఈక్వల్ టు మనకు బీసీ బై ఏసీ అవుతుంది. సో ఇప్పుడు బీసీ అంటేనేమో 4m, ఏసీ అంటేనేమో 5m. సో ఇప్పుడు ఇది మనకు 4m/5m అవుతుంది, 4m/5m. సో m మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో అప్పుడు మనకు 4/5 అవుతుంది. సో sin a ఈక్వల్ టు ఎంత? 4/5 వచ్చింది. సో ఇదే విధంగా మనము cos a కూడా కనుక్కోవచ్చు.
సో కాస్ ఏ ఈక్వల్ టు మనకు ఆసన్న భుజం బై కర్ణం అవుతుంది. సో ఇక్కడ ఆసన్న భుజం ఏమో ఏబి, కర్ణం ఏమో ఏసి, కాబట్టి ఏబి బై ఏసి అవుతుంది. సో ఏబి బై ఏసి అవుతుంది. సో ఏబి అంటేనేమో 3m, ఏసి అంటేనేమో 5m, కాబట్టి 3m బై 5m. సో 3m బై 5m అవుతుంది. ఎంఎం క్యాన్సిల్ చేసినట్లయితే మనకు 3/5 వస్తుంది, 3/5. సో ఎంఎం క్యాన్సిల్ చేశాను, సో 3/5. సో సైన్ ఏ ఈక్వల్ టు 4/5 వచ్చింది, కాస్ ఏ ఈక్వల్ టు 3/5 వచ్చింది. సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా. ముందుగా మనము ఈ లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి అన్ని భుజాల పొడవులు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు సూత్రాల ద్వారా. సో ఇది మనకు 5th ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు అభ్యాసం 11.1లో ఉన్నటువంటి 6th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అయ్యేటట్లు యాంగిల్ ఏ మరియు యాంగిల్ ఎక్స్లు లఘు కోణాలైన యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపము. సో ఇంపార్టెంట్, మనకు చాలాసార్లు ఎగ్జామ్లో 2 మార్క్స్కి వచ్చినటువంటి ప్రాబ్లము. సో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో ఇక్కడ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని మనకి ఇచ్చిండది. సో ఇది సమీకరణం 1 అనుకుందాము. కాస్ ఏ అంటే ఏంటి, మనకు సూత్రం త్రిభుజం యొక్క భుజాలకు ఆధారంగా కాస్ ఏ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణం అంటాము. సో ఇది త్రిభుజం ఏబిసి, చూడండి ఇది త్రిభుజం ఏబిసి యొక్క లంబకోణ త్రిభుజము. సో ఇక్కడ కాస్ ఏ, ఈ ఏబిసి త్రిభుజం నుండి కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు ఆసన్న భుజం బై కర్ణము. అంటే యాంగిల్ ఏ యొక్క ఆసన్న భుజము ఏబి, కర్ణం ఏసి, కాబట్టి కాస్ ఏ ఈక్వల్ టు మనకు ఏబి బై ఏసి అవుతుంది. మరియు కాస్ ఎక్స్ ఈక్వల్ టు, సో త్రిభుజం XYZ అనేది కూడా ఒక లంబకోణ త్రిభుజము. సో ఇక్కడ ఎక్స్ అనేది కాస్ ఎక్స్, ఎక్స్కు ఆసన్న కోణమే ఆసన్న భుజం. సో ఇక్కడ కోణం ఎక్స్కు ఆసన్న భుజం XY అవుతుంది, కర్ణమేమో XZ అవుతుంది. సో కాస్ ఎక్స్ అంటే మనకు ఆసన్న భుజం బై కర్ణం కాబట్టి XY బై XZ అవుతుంది. సో ఇప్పుడు సమీకరణాలు 1, 2 నుండి కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కాబట్టి మనకు కాస్ ఏ అంటేనేమో ఏబి బై ఏసీ ఉంది. సో ఏబి బై ఏసీ, కాస్ ఎక్స్ అంటే XY బై XZ. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి సమీకరణాలు 1, 2 నుండి. సో మళ్ళీ ఈ రెండింటిని కలిసి మనం ఒక కాన్స్టెంట్ m అనుకుందాము. ఏబి బై ఏసీ ఈక్వల్ టు XY బై XZ ఈక్వల్ టు m అనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఏబి బై ఏసీ ఈక్వల్ టు m అనుకుందాము. అప్పుడు ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, ఏబి ఈక్వల్ టు m ఇంటూ ఏసీ అవుతుంది. ఏబి ఈక్వల్ టు m ఇంటూ ఏసీ మరియు సో ఇక్కడ XY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, XY ఈజ్ ఈక్వల్ టు సో m ఇంటూ XZ అవుతుంది, m ఇంటూ XZ. సో చూడండి ఒకసారి మనం ఏబి బై ఏసీ ఈక్వల్ టు m అనుకున్నట్లయితే ఏబి ఈక్వల్ టు m ఇంటూ ఏసీ అవుతుంది. XY బై XZ ఈక్వల్ టు m అనుకున్నట్లయితే XY ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ XZ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను స్వరూప భుజాల యొక్క నిష్పత్తి కనుక్కుందాము. సో నేను ఏబి బై XY కనుక్కుంటున్నా. ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి ఏమవుతుందో, ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు, సో ఏబి అంటే మనకు m ఇంటూ ఏసీ ఉంది. సో m ఇంటూ ఏసీ రాద్దాము. XY అంటే మనకు m ఇంటూ XZ ఉంది, m ఇంటూ XZ ఉంది. సో m క్యాన్సిల్ అయినట్లయితే మనకు ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ వచ్చింది, ఏసీ బై XZ. ఏబి బై XY ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై XZ వచ్చింది. సో ఇది మనం సమీకరణం 3 అనుకుందాం. ఒకసారి చూడండి ఏబి XYలు ఏమవుతాయో. సో ఏబి XY అనేవి ఈ రెండు త్రిభుజాల యొక్క స్వరూప భుజాలు లేదు, ఓకే. సో ఒకే రకమైన సదృశంగా ఉన్నవి. సో ఏబి XY అనేవి స్వరూప భుజాలు.
సో ఏసీ ఎక్స్జెడ్, సో ఏసీ అనేది కర్ణము, ఎక్స్జెడ్ అనేది కూడా కర్ణమే ఇక్కడ. సో ఇవి కూడా అనురూప భుజాలు. సో సరూపంగా ఉన్న ఏసీ ఎక్స్జెడ్. నెక్స్ట్ మనం ఈ బీసీ వైజెడ్ యొక్క నిష్పత్తి కనుక్కుందాము. బీసీ వైజెడ్. సో చూడండి, బీసీ కనుక్కోవాలి అంటే మనం త్రిభుజం ఏబీసీ నుండి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకి ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవుతుంది. కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అని చెప్తుంది. కాబట్టి ఏబీ స్క్వేర్, సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు నేను బీసీ కావాలి నాకు. ఎందుకు బీసీ ఎందుకు కనుక్కుంటున్నా, ఏబీ ఏసీ ఎక్స్వై ఎక్స్జెడ్ వచ్చింది. ఇప్పుడు మనము బీసీ వైజెడ్ల యొక్క నిష్పత్తి కనుక్కోవడానికి నేను బీసీ కనుక్కుంటున్నా. సో ఇప్పుడు దీని నుంచి మనకు బీసీ స్క్వేర్ ఏమవుతుందో చూడండి. సో బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. సో మళ్ళీ దీని నుంచి మనకి ఏమొస్తుంది అంటే బీసీ కావాలి మనకు. అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు, సో ఏం చేశాను నేను, బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అయింది కదా, ఈ స్క్వేర్ ఇటు వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇప్పుడు బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. సో ఇది బీసీ. అదేవిధంగా వైజెడ్ కూడా కనుక్కుందాము. సో బీసీకి అనురూపంగా ఉన్నటువంటి భుజము వైజెడ్ కాబట్టి సో వైజెడ్ విలువ కూడా కనుక్కుందాం. త్రిభుజం ఎక్స్వైజెడ్లో ఇప్పుడు మనకి ఏమవుతుంది మళ్ళీ, సో వైజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది దీని నుంచి. ఓకే, సో వైజెడ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. సో సేమ్ దీనిలాగానే సో బీసీ ఈక్వల్ టు ఏమైంది మనకు, బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అయింది. సో ఇక్కడ కూడా వైజెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం బీసీకి వైజెడ్ మధ్య నిష్పత్తి కనుక్కుందాము. సో కనుక్కుంటే మనకు అన్ని భుజాల అనురూప భుజాల నిష్పత్తి సమానంగా వస్తుంది. సో చూడండి ఇప్పుడు ఎలా చేస్తామో. సో ఇప్పుడు బీసీ బై వైజెడ్ కనుక్కుందాము. బీసీ అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ వచ్చింది. వైజెడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. సో దీని నుంచి మనం చూడండి ఏ విధంగా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ అలానే రాద్దాము. సో మైనస్ ఏబీ అంటే మనకు ఎం ఇంటూ ఏసీ వచ్చింది కాబట్టి ఏబీ స్క్వేర్ ఉంటే మనకు ఎం ఇంటూ ఏసీ స్క్వేర్ అవుతుంది. ఎం ఇంటూ ఏసీ స్క్వేర్. ఎందుకు ఇంతకుముందు మనం రాసుకున్నాము ఏసీ ఈజ్ ఈక్వల్ ఏబీ ఈక్వల్ టు ఏమని రాసుకున్నాము, ఎం ఇంటూ ఏసీ అని రాసుకున్నాము. సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్జెడ్ స్క్వేర్ అంటే అలానే రాద్దాము. మైనస్ ఎక్స్వై స్క్వేర్ అంటే ఎక్స్వై అంటే ఎం ఇంటూ ఎక్స్జెడ్ అని రాసుకున్నాము. ఎక్స్వై స్క్వేర్ ఉంది కాబట్టి ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్జెడ్ స్క్వేర్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిలో ఏసీ కామన్గా ఉంది. సో ఏసీ కామన్ తీసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఎం స్క్వేర్ ఉంటుంది డివైడెడ్ బై, సో ఇక్కడ హారంలో మనం ఎక్స్జెడ్ స్క్వేర్ కామన్ తీసినట్లయితే మళ్ళీ సేమ్ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఎం స్క్వేర్ ఉంటుంది మనకి. సో ఏం చేశాను నేను ఇక్కడ, సో ఏసీ స్క్వేర్ కామన్ తీసాను, ఇక్కడ 1 ఇక్కడ మైనస్ ఎం స్క్వేర్. సేమ్ హారంలో ఎక్స్జెడ్ స్క్వేర్ కామన్ తీసాను, ఇక్కడ 1 ఇక్కడ ఎం స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎం స్క్వేర్ అని రాయొచ్చు, 1 మైనస్ ఎం స్క్వేర్. సో హారంలో కూడా సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎం స్క్వేర్ అని రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బీని ఏమని రాయొచ్చు, రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాయొచ్చు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎం స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. స్క్వేర్ రూట్ ఏసీ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఎక్స్జెడ్ స్క్వేర్ అంటే మనకి ఇది ఏసీ బై ఎక్స్జెడ్ అవుతుంది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఏముంది బీసీ బై
వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఏసీ బై ఎక్స్జెడ్. స్క్వేర్ రూట్ ఏసీ స్క్వేర్ అంటే ఏసీ అవుతుంది, స్క్వేర్ రూట్ ఎక్స్జెడ్ స్క్వేర్ అంటే ఎక్స్జెడ్ అవుతుంది. సో ఇది మనం సమీకరణం 4 అనుకుందాము. సో ఇప్పుడు సమీకరణం 3, 4 నుండి మనకు అన్నీ కూడా సమానం అవుతాయి. సో ఏమవుతుంది అంటే ఏబీ బై XY is equal to AC by XZ is equal to BC by YZ అవుతుంది. BC by YZ. సో సమీకరణంలో 3, 4 నుండి సో ఇప్పుడు సమీకరణాలు 3, 4 నుండి మనకు ఏబీ బై XY is equal to AC by XZ is equal to BC by YZ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏబీ బై XY తర్వాత ఏసీ బై XZ బీసీ బై YZ అన్నీ కూడా అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంది కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. ఏమవుతాయి అవి? సరూప త్రిభుజాలు. అంటే ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అవుతుంది. దేర్ఫోర్ సరూప త్రిభుజాలు అవుతాయి ఏబిసి XYZ. సరూప త్రిభుజాలలో అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది మరియు అనురూప కోణాలు కూడా సమానంగా ఉంటాయి లేదా సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. సో సదృశ కోణాలు ఏంటి? ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ X అనేవి సదృశ కోణాలు అవుతాయి కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అవుతుంది. సో ఎందుకు ఇవి రెండు కూడా సదృశ కోణాలు అవుతాయి? సో సరూప త్రిభుజాలలో సదృశ కోణాలు సమానంగా ఉంటాయి. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ X అవుతుంది. సో మనల్ని ఇదే చూపమంటున్నాడు, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ X అని చూపెట్టమంటున్నాడు. సో ఈ విధంగా చూపించవచ్చు మనం. సో ఇది ఇంతటితో మన ఈ క్లాస్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మన 7th ప్రాబ్లం చెప్పుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం 11th చాప్టర్ త్రికోణమితి అభ్యాసం 11.1లో 7th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో. cot θ ఈక్వల్ టు 7/8 అయినా సో ఫస్ట్ బిట్ 1 ప్లస్ sin θ ఇంటూ 1 మైనస్ sin θ బై 1 ప్లస్ cos θ ఇంటూ 1 మైనస్ cos θ. సెకండ్ బిట్ 1 ప్లస్ sin θ బై cos θలను కనుగొనము. సో మనకి ఇచ్చింది ఏంటి? cot θ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చిండు. సో ఈ రెండు కనుక్కోమంటున్నాడు. సో ఇందులో మనకు ఉన్న ఏంటి? sin θ cos θ తెలిస్తే దీని యొక్క విలువ మొత్తం కనుక్కోవచ్చు. సో ఇక్కడ కూడా sin θ cos θ అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి cot θ ఈక్వల్ టు 7/8ను ఉపయోగించి sin θ cos θలను కనుక్కోవాలి. సో చూడండి ఆల్రెడీ మనం 4th 5th ప్రాబ్లమ్స్ ఇలాంటివే చేసాము. సో cot θ ఈక్వల్ టు 7/8 అని ఇచ్చిండు. అది మనకి ఇచ్చినటువంటిది, దాన్ని దత్తాంశం అంటాము. సో cot θ ఈక్వల్ టు మనకేం తెలుసు? త్రిభుజం యొక్క భుజాల ఆధారంగా cot θని ఏ విధంగా చెప్పొచ్చు మనం? ఆసన్న భుజం బై ఎదుటి భుజము. సో ఇక్కడ ఈ దీని యొక్క విలువ 7/8 అని ఇచ్చిండు. ఆసన్న భుజం బై ఎదుటి భుజము. సో అది 7/8. సో ఇది cot θ అనేది ఈ రెండు భుజాల నిష్పత్తి, ఆసన్న భుజము ఎదుటి భుజముల నిష్పత్తి. సో నిష్పత్తి ఉన్నప్పుడు మనం ఒక్కొక్క భుజం విలువ రాయాలి అంటే ఆసన్న భుజము ఈక్వల్ టు 7 ఇంటూ m అని రాయాలి. సో ఇక్కడ m అనేది ఏదైనా ఒక ధనాత్మక సంఖ్య అనుకున్నట్లయితే ఆసన్న భుజం 7m అయినప్పుడు ఎదుటి భుజము 8m అవుతుంది. సో ఇది నిష్పత్తి కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి మనము. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏబిసిలో సో θ ఇక్కడ యాంగిల్ ఏ వద్ద θ ఉంది అనుకుందాము. సో అప్పుడు మనకు ఆసన్న భుజం ఏమవుతుంది? ఆసన్న భుజము దేనికి? కోణం θకి ఆసన్న భుజం. సో ఇక్కడ కోణం θ ఉంది. θకి ఎదుటి భుజం BC అవుతుంది.
ఆసన్న భుజం ఏబి అవుతుంది. కాబట్టి ఇక్కడ లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఆసన్న భుజము అంటే ఏంటది ఏబి ఈక్వల్ టు 7m అన్నట్లు. సో ఎదుటి భుజము దేనికి ఎదుటి భుజము కోణం టీటాకి ఎదుటి భుజము అది బీసీ అవుతుంది. సో ఎంత అది 8m. ఎందుకు ఇక్కడ ఎదుటి భుజం 8m కాబట్టి బీసీ ఈక్వల్ టు 8m. సో ఇప్పుడు మనకు ఏబి ఆసన్న భుజమేమో 7m, బీసీ ఎదుటి భుజమేమో 8m ఉన్నది. సో ఇక్కడ ఇదేమో 7m, ఇదేమో 8m. సో ఇప్పుడు మనం ఈ లంబకోణ త్రిభుజం ఏబిసిలో ఎదుటి భుజము ఆసన్న భుజం విలువలు తెలిసాయి. సో కర్ణం విలువ కనుక్కోవాలి. కర్ణం విలువ తెలిసినట్లయితే మనము ఈ సైన్ టీటా కాస్ టీటాలను కనుక్కోవచ్చు. సో కర్ణం విలువ ఏ విధంగా కనుక్కుంటాము? లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి కర్ణము ఏసీది, కర్ణం మీది వర్గము అంటే ఏసీ స్క్వేర్ అవుతుంది. మిగతా రెండు భుజాల వర్గాల మొత్తము అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ మనకు ఏబి ఈక్వల్ టు 7m అని తెలుసు, బీసీ ఈక్వల్ టు 8m అని తెలుసు. సో ఈ రెండు విలువలను ప్రతిక్షేపించి మనం ఏసీ భుజం పొడవు కనుక్కోవచ్చు. అది మన కర్ణం అవుతుంది. సో చూడండి ఇక్కడ విలువలను ప్రతిక్షేపించినట్లయితే సో ఏబి స్క్వేర్ ఉంది. ఏబి అంటే మనకు 7m కాబట్టి ఇది 7m హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ మనకు 8m ఉంది కాబట్టి బీసీ స్క్వేర్ అంటే ఇది 8m హోల్ స్క్వేర్ అవుతుంది. సో 7m హోల్ స్క్వేర్ అంటే ఇది 49m స్క్వేర్, 8m హోల్ స్క్వేర్ అంటే ఇది 64m స్క్వేర్. ఓకే, 7m ఇంటూ 7m సో 49m స్క్వేర్, 8m ఇంటూ 8m 64m స్క్వేర్. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసినట్లయితే 49 ప్లస్ 64 మనకు 113 అవుతుంది, 113m స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు మనకు 113m స్క్వేర్ వచ్చింది. మనకు ఏసీ కావాలి. సో ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 113m స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 113m స్క్వేర్. సో ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 113, సో m స్క్వేర్ను మనం రూట్ తీసేసినట్లయితే m అవుతుంది. సో ఇది మనకు ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 113m వచ్చింది. సో ఇప్పుడు మనం సైన్ టీటా కాస్ టీటా విలువలను కనుక్కున్న తరువాత ఇందులో ప్రతిక్షేపించి మనం ఫస్ట్ సెకండ్ బిట్ల విలువలు కనుక్కోవాలి. సో మొదటగా మనం సైన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాము. సో సైన్ టీటా ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? ఎదుటి భుజం బై కర్ణము. మీరు పూర్తిగా రాయాలి, నేను షార్ట్ ఫామ్లో రాశాను. సో ఎదుటి భుజము, ఏ భూ అంటే ఎదుటి భుజము, కా అంటే కర్ణం అనుకోండి. సో మీరైతే పూర్తిగా రాయండి. సో సైన్ టీటా ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. సో ఇక్కడ ఎదుటి భుజం ఏంటి? దేనికి ఎదుటి భుజము? ఏ కోణానికి? టీటాకి ఎదుటి భుజము. సో ఇక్కడ టీటా ఇక్కడ ఉంది, ఎదుటి భుజం అంటే బీసీ అవుతుంది, కర్ణం అంటే ఏసీ అవుతుంది. సో బీసీ బై ఏసీ. సో ఇది బీసీ బై ఏసీ అవుతుంది సైన్ టీటా. సో ఎదుటి భుజం బీసీ విలువ ఎంత? 8m అని తెలుసు మనకు. ఆ తర్వాత ఏసీ కర్ణం విలువ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ 113m వచ్చింది. సో కాబట్టి మనకి ఇది స్క్వేర్ రూట్ 113m అని రాద్దాము. సో ఇక్కడ m గెట్స్ క్యాన్సిల్ అవుతే మనకు సైన్ టీటా ఈక్వల్ టు 8/√113, 8/√113 అవుతుంది. సో ఇది సైన్ టీటా విలువ. సో నెక్స్ట్ మనం కాస్ టీటా విలువ కూడా ఇదే విధంగా కనుక్కుందాము. సో కాస్ టీటా ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? ఆసన్న భుజం బై కర్ణము. సో పూర్తిగా రాయండి మీరు. సో ఇక్కడ ఆసన్న భుజము ఏ కోణానికి ఆసన్న భుజం? టీటా కోణానికి ఆసన్న భుజం. ఇక్కడ టీటా ఉంది కాబట్టి ఆసన్న భుజం ఏబి అవుతుంది, కర్ణం ఏసీ. సో ఏబి బై ఏసీ. సో ఏబి విలువ ఎంత? 7m. సో 7n రాద్దాము. సో ఏసీ ఎంత వచ్చింది మనకు? స్క్వేర్ రూట్ 113m వచ్చింది. సో స్క్వేర్ రూట్ 113m రాద్దాము.
సో ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ చేసినట్లయితే మనకు 7/√113 ఉంటుంది. సో కాస్ థీటా ఈక్వల్ టు మనకు 7/√113 వచ్చింది. సో ఇప్పుడు మనకు సైన్ థీటా కాస్ థీటా విలువలు వచ్చాయి. సో ఇప్పుడు ఫస్ట్ బిట్లో ప్రతిక్షేపించిన మనం దాని యొక్క విలువ కనుక్కుందాము. సో చూడండి, సో ఇప్పుడు మనం ఫస్ట్ బిట్ సైన్ థీటా కాస్ థీటా విలువలను ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ చూడండి 1 + sin θ × 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ × 1 - cos θ విలువ కనుక్కోవాలి. సో మనకు sin θ = 8/√113 వచ్చింది, cos θ = 7/√113 వచ్చింది. సో ఇందులో ప్రతిక్షేపిద్దాము. 1 + sin θ అంటే మనకు 1 + 8/√113 ఇంటూ 1 - sin θ అంటే 1 - 8/√113 డివైడెడ్ బై 1 + cos θ అంటే 1 + 7/√113 ఇంటూ 1 - cos θ అంటే 1 - 7/√113 అవుతుంది. సో ఏం చేసాం మనము, sin θ cos θ విలువలను ప్రతిక్షేపించాము. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ లవంలో చూడండి, ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే a + b ఇంటూ a - b రూపంలో ఉంది. సో హారంలో కూడా ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే a + b ఇంటూ a - b రూపంలో ఉంది. సో మనకేం తెలుసు, a + b ఇంటూ a - b ఈక్వల్ ఏమవుతుంది, a² - b² అవుతుంది. సో దాన్ని ఉపయోగించి మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి. సో ఇక్కడ a అంటేనేమో 1 ఉంది, b అంటేనేమో 8/√113 ఉంది. సో a² అంటే మనకు 1² అవుతుంది, మైనస్ b² అంటే 8/√113 అవుతుంది, 113. సో హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉంది కాబట్టి నేను ఏం రాశాను, a² - b² అని రాశాను. సో నెక్స్ట్ హారంలో కూడా సేమ్ ఆ విధంగానే ఉంది. సో ఇక్కడ కూడా a అంటేనేమో 1, సో a² అంటే 1² అవుతుంది, b అంటేనేమో 7/√113 ఉంది, b² అంటే మనకు 7/√113 అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో సిన్స్, సో ఏ విధంగా రాసాము మనం, ఏ ఫార్ములా యూజ్ చేసి రాసాము, a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b² అనే ఫార్ములా యూజ్ చేసి రాసాము. సో మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేసినట్లయితే ఇది 1² 1 అవుతుంది, మైనస్. సో ఇక్కడ ఒకసారి చూడండి, సో 8/√113 హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇది 8² హోల్ స్క్వేర్ అవుతుంది. సో 8² అంటే ఈ స్క్వేరు లవహారాలకు రెండింటికి రాసినట్లయితే ఇది 8² అవుతుంది. 8² అంటే 8 × 8 64 అవుతుంది. సో హారంలో √113 హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయితే మనకు 113 అవుతుంది. సో 1 - 64/113. సో హారంలో కూడా సేమ్ 1² అంటే 1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనం లవహారాలకు రెండింటికి స్క్వేర్ అప్లై చేసినట్లయితే ఇక్కడ 7² అంటేనేమో 49 అవుతుంది. √113 హోల్ స్క్వేరు, అక్కడ మళ్ళీ √2² క్యాన్సిల్ అయినట్లయితే మళ్ళీ మనకు 113 ఉంటుంది. సో ఇది సింప్లిఫై చేద్దాం, ఏమవుతుందో చూడండి. సో అప్పుడు మనకి ఇక్కడ రాస్తున్నా నేను. సో ఇక్కడ మనకి ఇది 113 - 64/113. సో అదేవిధంగా ఇక్కడ కూడా 113 - 49/113 అవుతుంది. సో ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ 113 అవుతుంది. 1 × 113 - 64/113. సో నెక్స్ట్ 113 - 49/113 అవుతుంది. సో ఇక్కడ 113 క్యాన్సిల్ చేసినట్లయితే మనకు లవంలో 113 - 64 ఉంది, అంటే దాని విలువ 49 అవుతుంది. సో హారంలో 113 - 49 ఉంది, దాని విలువ 64 అవుతుంది. సో ఇది మనకు ఫస్ట్ బిట్ యొక్క విలువ. 1 + sin θ × 1 - sin θ డివైడెడ్ బై 1 + cos θ × 1 - cos θ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు, 49/64 వచ్చింది. సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ మనం సెకండ్ బిట్ విలువ కనుక్కోవాలి. ఏంటది, 1 + sin θ / cos θ విలువ కనుక్కుందాము. సో నెక్స్ట్ సెకండ్ బిట్ విలువ కనుక్కుందాము. 1 + sin θ / cos θ. సో ఇందులో మనకు sin θ అంటే 8/√113 వచ్చింది, cos θ అంటేనేమో 7/√113 వచ్చింది. ప్రతిక్షేపించినట్లయితే
1 ప్లస్ సైన్ టీటా అంటే 1 ప్లస్ 8/√113. సో కాస్ టీటా విలువ 7/√113 అవుతుంది. సో జస్ట్ సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూద్దాము. సో ఇక్కడ ఈ √113 ఇక్కడికి వస్తుంది. √113 ప్లస్ 8/√113. సో ఇక్కడ హారంలో ఉన్నది అలానే రాద్దాము, 7/√113. సో జస్ట్ ఎల్సిఎం తీసాను. సో √113 × 1 √113 ప్లస్ 8/√113. సో హారంలో ఉన్నది అలానే రాశాను. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో మళ్ళీ మనకి ఏముందో చూద్దాము. సో ఏం మిగిలింది, 8 ప్లస్ √113 డివైడెడ్ బై 7. సో ముందు 8 రాశాను, 8 ప్లస్ √113 డివైడెడ్ బై హారంలో 7. సో ఇది మనకు సెకండ్ బిట్ యొక్క విలువ. 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా విలువ ఎంత, 8 ప్లస్ √113 డివైడెడ్ బై 7. సో ఇది మనకు అభ్యాసం 11.1లో 7th ప్రాబ్లం. సో నెక్స్ట్ మన 8th ప్రాబ్లం నేర్చుకుందాం. ఇది మనకు అభ్యాసం 11.1లో 8th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, బి వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో tan A √3 అయినా సో ఫస్ట్ బిట్ sin A cos C ప్లస్ cos A sin C, సెకండ్ బిట్ cos A cos C మైనస్ sin A sin C ల విలువలను కనుగొనుము. సో ఇక్కడ మనకు tan A √3 ఇచ్చిండు, ఈ రెండింటి విలువలు కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన వాటిలలో అబ్జర్వ్ చేస్తే మనకు sin A cos A ఉంది, sin C cos C ఉంది. సో tan Aను ఉపయోగించి మనం వాటి విలువలు కనుక్కోవాలి ఫస్ట్. ఆ తర్వాత అందులో ప్రతిక్షేపించి అవి కనుక్కోవస్తుంది. సో చూడండి మనకి ఇచ్చినటువంటిది ఏంటిది, tan A √3 అని ఇచ్చిండు. సో ఇది మనకు దత్తాంశము. కానీ tan A మనకేం తెలుసు, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. tan A ఏమవుతుంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం √3 ఇచ్చిండు. √3 అంటే ఇక్కడ మనకు హారంలో 1 ఉన్నట్లు. సో √3/1 అని రాశాను. సో ఇప్పుడు ఈ నిష్పత్తి కాబట్టి ఇది నిష్పత్తిలో మనం ఏ విధంగా తీసుకుంటాము, ఎదుటి భుజము √3m అయినా ఆసన్న భుజం 1 × m అంటే m అవుతుంది. సో ఇక్కడ m అనేది ఏదైనా ఒక ధనాత్మక సంఖ్య. సో ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏబిసి తీసుకుందాము. సో ఇది ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజము. బి వద్ద లంబకోణం అన్నాడు కాబట్టి ఏసీ అనేది కర్ణం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కోణం ఏ ఎదుటి భుజం అన్నాడు. ఎదుటి భుజం దేనికి ఎదుటి భుజం, కోణం ఏకు ఎదుటి భుజం. ఇక్కడ ఏ కోణం ఉంది కాబట్టి కోణం ఏకు ఎదుటి భుజము బీసీ అవుతుంది. సో తర్వాత ఇక్కడ కోణం ఎదుటి భుజం బీసీ √3m అవుతుంది. సో కోణం ఏకు ఆసన్న భుజం ఏబి అవుతుంది. సో ఆసన్న భుజం ఏబి అవుతుంది, అది m అవుతుంది. సో ఇప్పుడు మనకు కోణం ఏ యొక్క ఎదుటి భుజము బీసీ √3m అని వచ్చింది. సో కోణం ఏ యొక్క ఆసన్న భుజం ఏబి m అయింది. సో ఇప్పుడు మనం కర్ణం ఏసీ విలువ కనుక్కోవాలి. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గము మిగతా రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. సో ఇక్కడ కర్ణం మీది వర్గం అంటే AC² అవుతుంది, మిగతా రెండు భుజాల వర్గాల మొత్తం అంటే AB² + BC². సో ఇక్కడ మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం AC² AB² + BC² అవుతుంది. సో ఇక్కడ మనకు AB అంటేనేమో ఆసన్న భుజము, దాని విలువ m. సో BC అంటేనేమో ఎదుటి భుజం, దాని విలువ √3m. సో ఈ రెండు విలువలు ప్రతిక్షేపిస్తే మనకు కర్ణం విలువ AC వస్తుంది. సో చూడండి AB² ఉంది ఇక్కడ. సో AB అంటే ఎంత, m కాబట్టి ఇది m² అవుతుంది. ప్లస్ BC² ఉంది. BC అంటే ఎంత, √3m కాబట్టి BC² అంటే √3m² అవుతుంది. సో m² అలానే రాద్దాము. సో √3m², √3 అంటే √3² అంటే 3m², ఇది 3m² అవుతుంది. m² + 3m² 4m² అవుతుంది.
సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4m స్క్వేర్. సో మనకి ఏసీ విలువ కావాలి కాబట్టి ఏసీ ఈక్వల్ టు √4m స్క్వేర్ అవుతుంది. సో √4m స్క్వేర్ అంటే దాని విలువ 2m అన్నట్లు. ఎంత ఇది? 2m. సో ఇప్పుడు మనకి ఈ లంబకోణ త్రిభుజంలో సో 3 భుజాల పొడవులు తెలుసు కాబట్టి ఇక మనం ఏ త్రికోణమితీయ నిష్పత్తి అయినా కనుక్కోవచ్చు. సో ముందుగా మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? sin a ఉంది, cos a ఉంది, sin c ఉంది, cos c ఉంది. కాబట్టి sin a cos a, sin c cos c కనుక్కుందాము. మొదటగా sin a ఏమవుతుందో కనుక్కుందాము. సో sin a ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం దేనికి? కోణం a యొక్క ఎదుటి భుజము. ఇక్కడ కోణం a ఉంది, దాని యొక్క ఎదుటి భుజం BC అవుతుంది, కర్ణం ఏమో AC కాబట్టి BC బై AC. సో BC బై AC అవుతుంది. సో BC విలువ √3m, AC విలువ 2m. సో అది రాసినట్లయితే సో √3m బై 2m. సో ఇక్కడ మనం m క్యాన్సిల్ చేసినట్లయితే మనకు √3/2 ఉంటుంది. ఇక్కడ m క్యాన్సిల్ చేశాను. సో ఇప్పుడు మనకు sin a ఈక్వల్ టు √3/2 వచ్చింది. సో నెక్స్ట్ మనం cos a కూడా కనుక్కుందాం. సో cos a ఈక్వల్ టు ఏమని తెలుసు మనకు? ఆసన్న భుజం బై కర్ణం అని తెలుసు. సో ఇక్కడ ఆసన్న భుజం ఏ కోణం యొక్క ఆసన్న భుజం? ఏ కోణం యొక్క ఆసన్న భుజం. ఇది ఏ కోణము, దీని యొక్క ఆసన్న భుజం AB అవుతుంది, కర్ణం ఏమో AC అవుతుంది. సో AB బై AC అవుతుంది. సో AB విలువ m, AC విలువ 2m. సో ఇది m బై 2m అవుతుంది. m బై 2m. మళ్ళీ మనం m క్యాన్సిల్ చేసినట్లయితే మనకు 1/2 వస్తుంది. సో cos a ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో నెక్స్ట్ మనం sin c కనుక్కుందాము. సో sin c ఈక్వల్ టు మళ్ళీ ఎదుటి భుజం బై కర్ణము. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, ఎదుటి భుజం ఏ కోణం యొక్క ఎదుటి భుజము? C కోణం యొక్క ఎదుటి భుజం. ఇక్కడనేమో ఏ కోణం యొక్క ఎదుటి భుజం చూసాము, కానీ ఇక్కడ sin c ఉంది కాబట్టి C కోణం యొక్క ఎదుటి భుజము. సో C కోణం ఇక్కడ ఉంది, దీని యొక్క ఎదుటి భుజం AB అవుతుంది. సో ఇక్కడ కోణం మారినప్పుడు మనకు ఎదుటి భుజం ఆసన్న భుజాలు మారుతాయి. సో ఇక్కడ కోణం C యొక్క ఎదుటి భుజం AB అవుతుంది, కర్ణము AC. సో AB బై AC అవుతుంది ఇది. సో AB అంటేనేమో m ఉంది, AC అంటేనేమో 2m వచ్చింది. m క్యాన్సిల్ చేస్తే మనకు 1/2 అవుతుంది. సో AB అంటే మనకు m, AC అంటే 2m, m క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకు sin c విలువ కూడా సేమ్ 1/2నే వచ్చింది. సో నెక్స్ట్ మనం cos c విలువ కూడా కనుక్కుందాం. సో cos c ఈక్వల్ టు ఏమవుతుంది? ఆసన్న భుజం బై కర్ణం అవుతుంది. సో మళ్ళీ ఆసన్న భుజం ఏ కోణానికి? కోణం C యొక్క ఆసన్న భుజము. ఇక్కడ కోణం C ఉంది, దీని యొక్క ఆసన్న భుజము √3m అవుతుంది, అంటే BC అవుతుంది. సో కర్ణం ఏమో AC. సో BC బై AC అవుతుంది. సో విలువ ప్రతిక్షేపించినట్లయితే మనకు BC విలువ ఏమో √3m, AC విలువ ఏమో 2m. సో √3m బై 2m. మళ్ళీ మనం m క్యాన్సిల్ చేసినట్లయితే √3/2 వస్తుంది, √3/2. సో ఇప్పుడు మనకు sin a ఈక్వల్ టు √3/2 వచ్చింది, cos a ఈక్వల్ టు 1/2 వచ్చింది, sin c ఈక్వల్ టు 1/2 వచ్చింది, cos c ఈక్వల్ టు √3/2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ sin a cos c ప్లస్ cos a sin c ఈ విలువలు ఇందులో ప్రతిక్షేపించి కనుక్కుందాం. మనం ఫస్ట్ బిట్ sin a cos c ప్లస్ cos a sin c విలువ కనుక్కోవాలి. సో మనకు అన్ని విలువలు ఉన్నాయి, sin a sin c ఉంది, cos a cos c కూడా ఉంది. సో sin a అంటేనేమో √3/2, cos c అంటే కూడా √3/2. సో sin a ఇంటూ cos c ఇది అంటే √3/2 ఇంటూ √3/2 ప్లస్ రాద్దాము cos a ఇంటూ sin c. cos a అంటే 1/2, sin c అంటే కూడా 1/2. సో ఇప్పుడు మనం విలువలు ప్రతిక్షేపించాము. సో మల్టిప్లై చేద్దాం చూడండి, సింప్లిఫై చేస్తే.
సో లవాలను రెండింటిని మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 మనకు 3 అవుతుంది. సో హారాలు రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 4 అవుతుంది. సో ప్లస్ ఇక్కడ మళ్ళీ లవాల రెండింటిని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 అవుతుంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. సో ఇది మనకు చూడండి ఏమవుతుందో 3 + 1/4 అవుతుంది. సో రెండింటిలో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను యాడ్ చేయొచ్చు. సో 3 + 1 అంటే మనకు 4 అవుతుంది. 4/4 అంటే 1 అవుతుంది. సో ఇది మనకు ఫస్ట్ బిట్ యొక్క విలువ sin a cos a + cos a sin c = మనకు 1 వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ బిట్ విలువ కూడా కనుక్కుందాము. cos a cos c - sin a sin c. సో విలువలు ప్రతిక్షేపిద్దాము. cos a అంటే మనకు 1/2 ఇంటూ cos c అంటేనేమో √3/2. సో మళ్ళీ మైనస్కు మైనస్ రాద్దాము. sin a అంటేనేమో మళ్ళీ మనకు √3/2 ఇంటూ sin c అంటేనేమో 1/2. సో జస్ట్ మన విలువలన్నీ ప్రతిక్షేపించాము. మనకి విలువలన్నీ కనుక్కున్నాం కాబట్టి సో మళ్ళీ లవహారాలను మల్టిప్లై చేద్దాము. 1 ఇంటూ √3 అంటే √3 అవుతుంది. హారంలో 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. సో ఇది √3/4 అవుతుంది. మైనస్ సో ఇక్కడ కూడా √3 ఇంటూ 1 అంటే √3 అవుతుంది. 2 ఇంటూ 2 అంటే 4 అవుతుంది. సో ఇది కూడా √3/4. సో √3/4 మైనస్ √3/4 మనకు 0 అవుతుంది. సో ఇది సెకండ్ బిట్ యొక్క విలువ 0 వచ్చింది. cos a cos c - sin a sin c విలువ 0 వచ్చింది. సో ఇది మనకు అభ్యాసం 11.1లో ఉన్నటువంటి 8th ప్రాబ్లము. టోటల్గా మనకి 8 ప్రాబ్లమ్స్ ఉన్నవి. 8 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం త్రికోణమితీయ నిష్పత్తుల కోణాల విలువలు కనుక్కుందాము. ఒక పట్టిక ఉంటుంది. ఆ పట్టిక వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీరు ఈ త్రికోణమితి చాప్టర్ ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో చదవాలి, రాయాలి. ఫార్ములాస్ వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.